మనతో జాయిన్ అయ్యారు బీజేపీ నాయకురాలు మాధవీలత గారు. నమస్తే అండి మాధవీలత గారు. అలాగే సామాజిక కార్యకర్త ప్రవీణ్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. రైట్, సల్మాన్ రాజ్ గారు, ఒకటి అడుగుతాను, ఫ్రాంక్ గా సమాధానం చెప్పండి. అంటే ఇండియాలో ఈ క్రైస్తవ మతం తీసుకున్నటువంటి వాళ్ళంతా కూడా గతంలో హిందూ మతాన్ని అనుసరించిన వాళ్ళు, అందులో నో డౌట్ కదా. మరి ప్రస్తుతం క్రైస్తవ మతంలో ఉన్న వాళ్ళు, వారి ముందు తరానికి చెందినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మల్లెపూలు పెట్టుకుంటే, అంటే వాళ్ళ అమ్మమ్మలు వాళ్ళ ఆ తరం వాళ్ళు మల్లెపూలు పెట్టుకుంటే వాళ్ళు కూడా బజారు ఆత్మ సంబంధులుగానే పరిగణించాల్సి ఉంటుందా అని వాళ్ళు ఆరోపించినట్టే అనుకోవాలంటారా? ఇప్పుడు క్రైస్తవ సమాజంలో మరియమ్మ గారిని కూడా చాలా మంది అనేకమైనటువంటి మాటలు అంటున్నారు. బైబిల్ కూడా చాలా మంది విపరీతమైనటువంటి మాట, బూతు పుస్తకం అని కూడా అంటున్నారు. కొంతమంది మనకున్నటువంటి వ్యక్తులు కూడా యూరిన్ లో మీరు బాప్టిసాలు పొందండి అని చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇటువంటి టాపిక్స్ కూడా నడుస్తున్నాయి. కాబట్టి క్రైస్తవ సమాజంలో లేకుంటే మనం ఉన్నటువంటి మన భారతదేశంలో క్రైస్తవుల పైన కూడా, క్రైస్తవ్యం పైన కూడా ఇలాంటి వ్యాఖ్యలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి వ్యాఖ్యల పైన ఇప్పుడు డిబేట్లు జరగలేదు. ఇటువంటి వాటిని ఎవరికో ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి మన ఇప్పుడు రాజేష్ రెడ్డి గారు లేకుంటే ఇటువంటి వాళ్ళు ఎవరు లేరు కదా అండి, ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు స్త్రీలు కానీ ఎవరు మాట్లాడలేదు అన్న విషయాన్ని గుర్తు చేస్తాను. అంటే జరిగి వాళ్ళు చేశారు, మనం కాదంటారు అట్లా. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే, ఇలాంటి వ్యాఖ్యలు కూడా చాలా క్రైస్తవం పైన జరుగుతూ ఉన్నాయి. మీరు ఆ విషయాన్ని కూడా మనసులో పెట్టుకొని, ఈ విషయం గురించి నేను ఏం చెప్పాలనేది కూడా నేను చెబుతాను. మనందరము భారతీయులము, మనందరం కూడా ఒక తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి వారమే. ఓకే, బైబిల్ కూడా ఆదాము అవ్వల నుండి మొదటి సంతానముగా మనందరం కూడా ఈ భూమి మీదకి వచ్చామని కూడా తెలియజేస్తా ఉంది. మనందరం కూడా ఒక తల్లి పిల్లలమని చెప్తాం. ఒకటి రాజు గారు, సోల్మన్ రాజు గారు, అది ప్రపంచం మొత్తం ఆది మానవుడికి అవుతుంది, భారతీయుల వరకే మాట్లాడదాం. ఇప్పుడు భగవద్గీత లేకముందే సనాతన ధర్మం ఉంది. ఒక్క నిమిషం చెప్తాను, ఒక్క నిమిషం దయచేసి. భారతదేశం వచ్చేవా వినండి. అయితే ఇప్పుడు మనము ఎవరా వాళ్ళు ఎక్కడ వాళ్ళని అనుకోకుండా, మనము భారతీయులుగా మన భారతదేశంలో బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ఇక్కడ ఉన్నటువంటి రిలీజియన్ లో ఎవరున్నప్పటికీ కూడా అన్ని మతాలను గౌరవించుకుంటూ బ్రతుకుతున్నటువంటి దినాల్లో మన భారతదేశం ఉంది. ఈ రోజున ఒక హిందుత్వాన్ని కానీ, ఒక క్రైస్తవ్యాన్ని కానీ, ఒక ముస్లింస్ కానీ, లేకుంటే ఎవరినో పడను, సో మెనీ రిలీజియన్స్ మన భారతదేశంలో ఉన్నటువంటి రిలీజియన్ లో ఏ రిలీజియన్ కూడా కించపరచడానికి ఎవరికి కూడా హక్కు లేదు అసలు వాస్తవంగా. ఎందుకు అంటే మనకు ఆర్టికల్ 25 ప్రకారంగా మనం బ్రతుకుతున్నాం భారతదేశంలో, మనకి ఇచ్చినటువంటి హక్కుల ప్రకారంగా. అయితే ఇక్కడ సందర్భం ఏమొచ్చిందంటే, ఒక వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలను దాన్ని ప్రశ్నించడానికి మనం ఇక్కడికి వచ్చాము ఈ రోజున. అదే తరుణంలో మీరు అడుగుతున్నటువంటి ప్రశ్న, ఒకవేళ మీ అమ్మమ్మలు కానీ, మీ తాత, మీకున్నటువంటి ఎవరైతే ఆ ముందు భాగంలో వెనక వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పెట్టుకొని ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఆపాదించినట్టేనా ఈ విషయాన్ని అని మీరు పాయింట్. అయితే ఈ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి స్త్రీ కూడా, పుణ్యస్త్రీగా బ్రతకాలనుకుంటున్న ప్రతి స్త్రీ కూడా బొట్టు కానివ్వండి, గాజులు కానివ్వండి, పూలు కానివ్వండి, ఏవైనా కోరుకునే అవసరం ఉంది. అలాగే జరిగింది. ఈ రోజున సహోదరుడు మాట్లాడినటువంటి విషయానికి వస్తే, వాస్తవం ఏంటంటే అదొక స్టోరీ లాగా జరుగుతున్నటువంటి విషయాన్ని నేను ముందుగా చెప్పాను, మీకు 2 పాయింట్లు చెప్పాను. వెళ్ళేటప్పుడు జరిగినటువంటి విషయం వేరుగా ఉంది, వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు మాట్లాడుకుంటే బాగుంటుందని కూడా చెప్పాను నేను. ఆ తర్వాత మన భారతదేశంలో ఈ రోజున ఈ మల్లెపూలు అనే విషయాన్ని తీసుకుంటే కూడా మన పితరులు అందరూ పెట్టుకున్న వాళ్ళేనండి. అదే చెప్తున్నాం కదా, ఇప్పుడు కూడా పెట్టుకుంటున్న వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు వాడిన వాళ్ళు ఎవరు లేరు. ఇంతకుముందు విషయాలు సిస్టర్ కూడా ఒక మాట చెప్పారు, ఇప్పుడు ఏదైనా ఎంగేజ్మెంట్ కూడా వాడతారు. అవునండి, ఇక్కడ క్రైస్తవులనే కాదు, ముస్లింస్ అనే కాదు, ఎవరికి హిందూస్ అనే కాదండి, ప్రతి వాళ్ళు వాడుతున్నారు. అయితే విధానం ఏంటంటే, ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న విధానం ఏంటంటే, ఆయన మాట్లాడిన మాటలో మన పూర్వీకులు కూడా పెట్టుకున్నారు కదా, వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు అంటే, ఆయన మాట్లాడిన విధానంలోకి వచ్చినప్పుడు సందర్భం అది కాదని నేను గుర్తు చేస్తున్నాను మీకు. రైట్ అండి, ఓకే.